దేశంలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యమవుతోందా? ఏపీలో పోలింగ్ శాతంపై ఈసీ లెక్కలు ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ రోజు అదనంగా ఎన్ని ఓట్లు పోలయ్యాయి? పోలింగ్ శాతంపై రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్న డౌట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో అనంతపురం వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై కీలక చర్చలు అనే అంశంపై సదస్సులు జరిగాయి. జిఆర్ ఫంక్షన్ హాల్లో సలీం మాలిక్ నిర్వహణలో జరిగిన మొదటి సదస్సులో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ రాజ్యాంగం, ఎన్నికలు, ప్రజాస్వామ్యం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే అంశాలపై మాట్లాడారు. దేశంలో ముఖ్యంగా ఏపీలో ఎన్నికల ప్రక్రియను పాలకులు అపహాస్యం చేసి ప్రజల అభిష్టానికి విలువ లేకుండా చేశారని ప్రభాకర్ అన్నారు. ప్రస్తుతం దేశం ప్రమాదంలో ఉందని, రానున్న రోజుల్లో స్వేచ్ఛగా మాట్లాడే రోజులు ఉండవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రజలు ఎవరిని పాలకులుగా ఎన్నుకోవాలని ఆలోచించేవారని, కానీ ఇప్పుడు ఎవరు ఓటర్లుగా ఉండాలని పాలకులు ఆలోచిస్తున్నారని పరకాల అన్నారు. ఏపీలో ఇటీవలి ఎన్నికల్లో నిమిషానికి 3 కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయని, ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కల ప్రకారమే 132% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇదెలా సాధ్యమో పాలకులు గాని ఈసీ గాని చెప్పడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, అసలు ప్రజలు తాము వేద్దామనుకున్న వారికి వారి ఓట్లు పడ్డాయో లేదో తెలియడం లేదన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు నిలదీయాలని పరకాల కోరారు. తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్లు ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ ప్రకటించారని, 2024 మే 13న రాత్రి 2 గంటల 15 నిమిషాల్లో 4.16% అంటే 17,19,482 ఓట్లు పోలయ్యాయన్నారు. ఇక తుది పోలింగ్ శాతం ప్రకటించే నాటికి ఏకంగా 4 రోజుల సమయం పట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. 24లో ఆంధ్రప్రదేశ్లో 5 గంటల వరకు 100 మంది ఓటేశారు. మీకు శాతాలు కావాలంటే శాతాలు చెప్తాను. 68.04, కన్ఫ్యూజ్ అవ్వకండి, అది వదిలేసాడు. కొంతమంది ఓటేశారు. 68.04% 5 గంటల వరకు ఓటింగ్ చేశారు. 5 గంటల నుంచి 8 గంటల వరకు కొంచెం పెరుగుతారు కదండి. ఎంతమంది పెరిగారు? 68.14 అంటే 0.08% 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓటేశారండి. 8 నుంచి రాత్రి 11:45 వరకు అదనంగా ఇంకొక 8.38% ఓటేశారండి. మొత్తం మీద ఏపీ ఎన్నికల్లో అదనంగా 51,83,249 ఓట్లు నమోదయ్యాయని పరకాల చెప్పారు. 90% నమోదైతేనే రీపోలింగ్ జరుపుతారని, కానీ ఏకంగా 130%కి పైగా నమోదైనా ఎలాంటి రీపోలింగ్ జరపలేదన్నారు. హిందూయేతరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతున్నారని తెలిపారు. పౌరుణ్ణి చంపకుండా పౌరసత్వాన్ని చంపటమే ఎస్ఐఆర్ అని విమర్శించారాయన. ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య అమరావతి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఒక భ్రమగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి పేరుతో రాష్ట్రంపై వేల కోట్ల రూపాయలు అప్పులు మోపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయని ప్రొఫెసర్ రామచంద్రయ్య హెచ్చరించారు. నీకు భూములు గుంజుకోవాలి, రైతుల నిస్సహాయతను అవకాశంగా తీసుకోవాలి, వేల ఎకరాలు తీసుకొని మీ చేతుల్లో పెట్టుకోవాలి. ఇది జరుగుతున్నటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ మూల్యం చెల్లించాలి. అమరావతికి నేను వ్యతిరేకిని అయితే ఏంటి? నేను మాట్లాడకూడదా? నేను నీ అబ్బసొత్తా అమరావతి? నేను ఇట్లే మాట్లాడతాను. అమరావతిలో కూడా ఇదే మాట్లాడతా. విజయవాడ, గుంటూరులో వాళ్ళు కూడా ఇట్లే మాట్లాడితే అమరావతిని అబ్బసొత్తా? విమర్శిస్తాం, అమరావతిని విమర్శిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక పెద్ద నష్టదాయకమైనటువంటి ప్రాజెక్టు. మీరు చెప్పే అబద్ధాలను మేము నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి విమర్శిస్తున్నాం.